నమస్కారం అండి. నా పేరు కొణుదల విజయ అండి. మాది తడికలపూడి అండి. నాకు గవర్నమెంట్ వారు 5 ఎకరాల 14 సెంట్ల భూమి నాకు ఇచ్చారండి. మేము నిరుపేదలమి, మాకు ఏమీ లేదని చెప్పి నేను ఎస్సీ మహిళను కనుక మాకు ఇచ్చారండి. ఆ వ్యవసాయం మేము వ్యవసాయం చేసుకుంటున్నామండి. నా భర్తకి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఇరిగిపోయి మేము చాలా ఇబ్బందుల్లో బాధల్లో ఉండి వేరే ఊరు వెళ్ళి ఆయన్ని బాగు చేయించుకోవడానికి వెళ్ళామండి. తిరిగి కొన్ని రోజులకి వచ్చామండి. వచ్చిన తర్వాత ఆళ్ళ రంగారావు, కోరాకుల శ్రీనివాసు వీళ్ళిద్దరూ కలిసి నా భూమి కబ్జా చేశారండి, ఆక్రమించేసుకున్నారు. ఆక్రమించుకుంటే నేను ఆ ఊరు పెద్దల దగ్గరికి వెళ్ళి అడిగానండి. ఆ ఊరు ప్రెసిడెంట్ దగ్గరికి, ఎంపీటీసీ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి అడిగితే నా భూమి ఇప్పించండి, మీరు అది పిలిపించండి అని అంటే మా మాట వాళ్ళు వింటలేదు. మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుకోండి మీ బాధ అని చెప్పేసి అన్నారండి. ఎంఆర్ఓ గారి దగ్గరికి తిరిగానండి, ఎంతో కాలం తిరిగినా కానీ నాకు ఆయన న్యాయం చేయలేదండి. తర్వాత ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చానండి. ఆర్డీఓ గారు దగ్గరికి తిరిగి కొంతకాలం తిరిగానండి. ఇవన్నీ ఎంత తిరిగినా ఎవరి చుట్టూ తిరిగి నాకు ఎవరు న్యాయం చేయలేదండి. తర్వాత 2016లో నేను ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో వేసానండి. ఇప్పటికి 4వ ఆయనండి జాయింట్ కలెక్టర్ గారు. నాకు ఏమీ న్యాయం జరగలేదండి. ఇప్పుడు నా భూమి నాకు ఇప్పించండి. నాకు ఏమీ ఆధారం లేదండి. 4000 రూపాయలు నా భర్తకి పెన్షన్ వస్తుంటే దాని మీద మేము బతుకుతున్నామండి. నా భూమి నాకు ఇప్పించి నాకు న్యాయం చేయండి. నా పేరు నేతల రమేష్ బాబు, సీనియర్ దళిత బహుజన నాయకులను. కామరకోట మండలం తడికిల్పూడి గ్రామంలో ఎస్సీ మహిళ అయినటువంటి శ్రీమతి కొణిదెల విజయమ్మకు చెందినటువంటి 5 ఎకరాల 14 సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందినటువంటి ఆళ్ళ రంగారావు అలాగే కోరాకుల శ్రీనివాసరావు అనే 2 వ్యక్తులు వీళ్ళపై దౌర్జన్యం చేసి భూమి నుంచి బయటకు పంపించి వేసి కబ్జా చేశారు. గత 25 సంవత్సరాలుగా ఆమె రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా ఎవరు ఇంతవరకు న్యాయం చేయట్లేదు. ముఖ్యంగా అసైన్ ల్యాండ్స్ విషయంలో ఎస్సీలకి అసైన్ చేసినటువంటి ల్యాండ్స్ ఇతరులు కబ్జా చేస్తే పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు వారిపై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వారి నుంచి భూమి స్వాధీనం చేసుకొని బాధితులకు ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత వారిపై ఉన్నా కూడా వారు ఇవన్నీ విస్మరించి గత 25 సంవత్సరాలుగా ఆమెను అధికారుల చుట్టూ తిప్పుకుంటున్నారు తప్ప ఆమెకి ఏ స్థాయిలో కూడా న్యాయం జరిపించట్లేదు. మరి ముఖ్యంగా 2016 నుంచి జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో పెండింగ్లో ఉంది. ఏమకి ఏ విధమైనటువంటి నోటీసులు ఇవ్వలేదు, ఇప్పటివరకు రద్దు చేయలేదు. వాళ్ళకి ఎలా అసైన్ చేశారో మాకు ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకనంటే అక్కడ స్థానికులైనటువంటి వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్థిక ప్రలోభాలకి లొంగిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళ వీఆర్ఓ కానివ్వండి, ఆనాటి ఆర్ఐ, వీఆర్ఓ, ఎంఆర్ఓ గారు తీవ్రమైనటువంటి అన్యాయం చేసి ఈమెకి దక్కనివ్వకుండా చేసే విషయంలో వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంది. వారి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కోర్టులో పెండింగ్లో ఉండగా 2016లో వాళ్ళ పేర్లు ఎలా ఆన్లైన్ చేస్తారనేది మేము అడుగుతున్నాం. దీనిపై సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఎవరైతే భూమి కబ్జా చేశారో వాళ్ళిద్దరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని విజయమ్మకి ఆ భూమి ఆమెకు దక్కేలా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. త్వరలోనే ఆ భూమి ఆమెకు దక్కేలా చేయకపోతే జిల్లా వ్యాప్త ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందరికీ జై. నా పేరు కాపుదాస్ రవికుమార్, దళిత ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఏలూరు జిల్లా కామరకోట మండలం తడికిలపూడి గ్రామంలో ఉన్నటువంటి కొణిదెల విజయమ్మ తనకు చెందినటువంటి 5 ఎకరాల 14 సెంట్ల భూమిని 2 వ్యక్తులు ఆక్రమించారని, ఆ ఆక్రమించినటువంటి వ్యక్తుల్లో ఒకరు సెంట్రల్ గవర్నమెంట్ జాబు చేసినటువంటి వ్యక్తి. మరి దళితులకు ఇచ్చినటువంటి భూముల్లో మరి వీరికి ఏం పనో మాకు ఏమి ఇప్పటికీ కూడా అర్థం కానిటువంటి విషయం. దళితులకు ఒకసారి అసైన్ చేసినటువంటి భూమిని మరి ఎంఆర్ఓలు, ఆర్ఐలు, వీఆర్ఓలు వారి ఇష్టానుసారంగా ఎవరైతే డబ్బులు ఎక్కువ పెడుతున్నారో వారి పేరు మీద ఆన్లైన్ చేసేటటువంటి విధానాన్ని మరి ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. మరి ఆ రకంగానే మరి ఇక్కడ జరిగినటువంటి విజయమ్మకి గారికి కూడా అన్యాయం చేయడం జరిగింది. ఈవిడ అధికారుల చుట్టూ తిరిగి కాళ్ళు ఎరిగిపోయినాయి తప్ప ఇప్పటి వరకు కూడా న్యాయం అనేది జరగలేదు. దీని మీద మా యొక్క దళిత బహుజన సంఘాల నాయకుల్ని కలిసినప్పుడు మేమందరం కూడా ఆవిడికి సపోర్ట్గా నిలబడ్డాం. ఈవిడికి కనుక తక్షణమే న్యాయం చేసి ఎవరైతే యొక్క ప్రభుత్వ ఇచ్చినటువంటి భూమిని ఆక్రమించారో వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేసి ఆ భూమిని వీరికి అప్పగించకపోతే త్వరలోనే జిల్లా వ్యాప్తంగా మరి నిరాహార దీక్షలకి చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై మాల. అందరికీ జై భీమ్. నా పేరు విజయ్ పాటి, మాలసంఘ వ్యవస్థాపక అధ్యక్షులు.
ఈరోజు ఒక మాల కులానికి సంబంధించిన వ్యక్తి యొక్క అసహాయ స్థితిలో ఉన్నట్టు ఒక మహిళ యొక్క భూమిని 5 ఎకరాల 14 సెంట్ల భూమిని అక్రమంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన ఒక వ్యక్తి మరియు బీసీ కులానికి సంబంధించిన వేరే వ్యక్తి దీన్ని కబ్జా చేయడం జరిగింది. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు అలసత్వం వల్ల ఈరోజు ఆవిడకి ప్రాపర్ డాక్యుమెంట్ కానీ ప్రాపర్గా ఆవిడకి ఒక నోటీస్ కానీ సర్వ్ చేయకుండా ఆవిడ యొక్క భూమిని వేరే వాళ్ళకి ఎలా దారాదత్తం చేస్తారని చెప్పేసి రెవెన్యూ అధికారులు మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే తన భర్తకి 2 కాళ్ళు యాక్సిడెంట్లో ఇబ్బంది కలగడం వల్ల వేరే గ్రామంలో ట్రీట్మెంట్ నిమిత్తం తన దగ్గర ఆర్థిక స్తోమత లేక తన యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళ భర్తకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే అక్కడ ఉంటే ఆవిడ లేని సమయంలో ఒక నిస్సహాయిత మహిళ యొక్క భూమిని 5 ఎకరాల 14 సెంట్ల భూమిని 10 ఎకరాలు 20 ఎకరాలు వ్యవసాయ భూమి కలిగినటువంటి వ్యక్తులకి ఏ రకంగా దారాదత్తం చేశారని చెప్పేసి అక్కడ రెవెన్యూ అధికారులను నిలదీస్తున్నాం. అంటే ఒక ఎస్సీలకి సంబంధించి వీళ్ళు నిరుపేదలు, వీళ్ళు నిస్సహాయ స్థితిలో ఉంటారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఏది చేస్తే దానికి ఉభయ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళ వెనకాల ఎవరు ఉండలేరని చెప్పేసి అహంకారంతో ఈరోజు ప్రభుత్వ నిధులను ప్రభుత్వ యొక్క అధికారులను దుర్వినియోగం చేస్తూ ఇక్కడ దీన్ని చేస్తున్నారు. దీన్ని మేము మాల సంఘాలుగా మరియు దళిత బహుజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆవిడ వెనకాల వరకు ఎవరు లేరు, ఆవిడకి మేము ఉన్నాం. ఆవిడకి సత్వర న్యాయం జరగకపోతే ఆవిడ ఇప్పుడు జేసీ గారి దగ్గర కూడా వెళ్ళిన జేసీ గారు సానుకూలంగా స్పందించారు. ఆయన కొత్తగా రావడం వల్ల దీని మీద నేను పూర్తి స్థాయిలో విచారణ జరుపుతానని చెప్పినందుకు శుభపరిణామం. ఆయన ఈవిడికి ఈ దళిత మహిళకి నిస్సహాయ స్థితి మహిళకి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. దాన్ని పూర్తి విచారణ జరిపి ఏదైతే న్యాయమో ఆ న్యాయం చేస్తానని జేసీ గారు చెప్పారు. జేసీ గారి మీద మాకు నమ్మకం ఉంది. దయచేసి జేసీ గారు ప్రభుత్వ అధికారులు స్పందించి ఎవరైతే అక్రమదారులు ఆమెకి రిజిస్ట్రేషన్ చేశారో ఎవరికైతే వాళ్ళ పేర్లు ఆన్లైన్లో ఎక్కించారు వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్ళని అరెస్ట్ ఎస్సీ ఎస్టీ పీఓడి యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము దళిత సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై మాల. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.